హైదరాబాద్ దగ్గరలోనే శివాలయంలో ఒక స్వరంగ మార్గం నుండి పోతే శ్రీశైలంకి, ఇంకో స్వరంగ మార్గం నుండి పోతే కాశీకి పోవచ్చు అని చెప్తారు. ఈ విషయం నిజమే కాదా అని తెలుసుకోవడానికి గచ్చిబౌలి నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తెలంగాణ శ్రీశైలంగా ఖ్యాతిగాంచిన యలకొండ శివాలయంకి వచ్చేసాం. దట్టమైన ఎత్తైన కొండ మధ్యలో నడుచుకుంటూ వెళ్తే చాలా ఏళ్ళ మర్రి చెట్టు కింద పెద్ద నంది కనిపిస్తుంది. నంది ఎదురుగా ఉన్న ఆలయం లోపలికి వెళ్తే అప్పుడే శివుడికి అభిషేకం జరుగుతుండే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ సత్యనారాయణ కథ కూడా జరిపించుకుంటారు. ఇక్కడ పార్వతి అమ్మవారి ఆలయం కూడా ఉంటది. అట్లనే ఎడమ వైపున 2 మార్గాలు ఉన్న పెద్ద గుహ ఉంటది. గుహ లోపల శివలింగం కూడా ఉంటది. ఆర్కియాలజిస్ట్ ప్రకారం ఈ గుహలో ఒక మార్గం నుండి ప్రవేశించి ఇంకో మార్గం నుండి బయటికి రావచ్చని చెప్పిర్రు. శ్రీశైలం కాశీకి స్వరంగాలు లేవు అని నిర్ధారించారు. ఈ గుహలో 1000 ఏళ్ల క్రితం జైనులు నివసించేవారని చెప్తారు. దానికి రుజువుగా ఇక్కడ జైనుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. 200 అడుగుల ఎర్రమట్టి కొండపైన కోనేరు కూడా ఉంటది. కోనేరు మధ్యలో ఒక మండపం కూడా ఉంటది. ఈ ఆలయం కాకతీయులు కట్టించారని కూడా చెప్తారు. వీలు చూసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కా వెళ్ళండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఫాలో కొట్టేసింది. జై హింద్.